నెంబర్ ప్లేట్ ఎంత వచ్చి వెనకాల బండి సి బుక్ చూపి. నువ్వు నైట్ అర్ధరాత్రి తిరుగుతున్నావు అంట సార్. ఇప్పుడు షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళి వచ్చాను సార్. నువ్వు ఇంటికి వచ్చానా? నేను రోడ్డు మీద పట్టుకున్నాను నిన్ను. రోడ్డు మీదే కదా పట్టుకుంది. రోడ్డు మీదకి వస్తే నీకు లైసెన్స్ ఉండాలి, హెల్మెట్ ఉండాలి, సి బుక్ ఉండాలి, రిజిస్ట్రేషన్ ఉండాలి అని తెలుసా తెలీదా? తెలియాలి కదా. బేసిక్ రూల్స్ తెలియదు. నీకు లైసెన్స్ లేదు. నెక్స్ట్ టైం కనీసం ఈ బండి నీదే. బండి నెంబర్ చెప్పు. అన్నీ ఇచ్చారు సార్ బండి. ఏ అన్నయ్య? అన్నీ ఇచ్చారు. మరి ఫోన్ చేయి. అన్న నా బండి సి బుక్ అడుగుతున్నాను అని అడుగు. బండి నెంబర్ ప్లేట్ వెనకాల ఉంటుంది ఎక్కడో. బండి నెంబర్ ప్లేట్ ఏది? బండి నెంబర్ ప్లేట్ ఏదా? కంట్రోల్ రక్షక సేవని ఒకసారి మన మెట్రో దగ్గర రమ్మని చెప్పండి. కంట్రోల్. రేపు మీ అమ్మగారిని తీసుకొని రా, కౌన్సిలింగ్ చేద్దాం. అసలు నువ్వు ఏ బండి నడుపుతున్నావు? ఈ బండి మీద పడ్డదాం, నువ్వు ఒకసారి కింద పడతాను. ఈ బండిని లేపు ఒకసారి చూద్దాం. అది నీ మీద పడ్డదాం. ఏంటి పరిస్థితి? నువ్వు ఎంత ఉన్నావు అసలు దాని ముందు? ఇలా రాయచ్చా? ఇలా రాయచ్చా? ఏంటి బొమ్మలు? ఏంటి పిచ్చి బొమ్మలు? ఏంటి ఇవన్నీ? పిచ్చి బొమ్మలు ఏంటి? ఏంటి ఈ బండి బ్రాండ్? ఇదేంటి? ఏం బండి ఇది? యమహా అనుకుంటా. యమహా. ఏంటి ఇవన్నీ? లైసెన్స్ వచ్చిందా నీకు? మరి లేకుండా ఎట్లా రాసావు? ఏం సరే, రేపు నువ్వు వీడికి ఏదన్నా అయ్యిందనుకో నువ్వే ఆగమవుతావు. రాత్రి 11 గంటలకి పిల్లల్ని బయటకు పంపిస్తే ఎలా? ఆ బండ్లు ఎంతెంత ఉన్నాయో చూసావా? పెద్ద పెద్ద బండ్లు వేసుకొని పిల్లల్ని పంపిస్తే ఎలాగా? మీరు కంట్రోల్ చేయకపోతే ఈ టైం ఇప్పుడు రాకూడదనే మేము అడ్డుకునేది. ఈ టైంలో వస్తే పోలీసులు పట్టుకుంటారని చెప్పాలి మీరు. మీరు చెప్పకపోతే ఇలాగ ఉంటుంది. మేము పట్టించుకున్నాం అనుకో కేసులు కట్టాల్సి వస్తుంది. ఈ బండి తీసుకుని లోపల పెట్టండి.